నాకు ఇప్పుడు కూడా ఆ రాత్రి గుర్తొస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కొన్నేళ్ల క్రితం నేను మా బృందం మొత్తం వైజాగ్కి వెళ్ళాం. అక్కడ భోగిరి అనే గ్రామంలో ఉన్న ఒక పాత ఇంటికి సిమెంట్ పనులు చేయాల్సి వచ్చింది. ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. యజమాని ఎప్పుడో విదేశాలకు వెళ్ళిపోయాడు. కొత్తగా అమ్ముకోవడానికి రీనోవేషన్ చేయించాలనుకున్నాడు. ఆ ఇంటికి మొదటిసారి వెళ్ళినప్పుడు చాలా వింతగా అనిపించింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఎక్కడ చూసినా పొడ్చొచ్చిన గోడలు, ఇంటి బయట ఎవరూ లేరన్నట్టు నిశ్శబ్దం. ఇంటి గేటు తీయగానే లోపల నుంచి మగ్గిన వాసన వచ్చి ముక్కుని కొట్టింది. ఆ గదుల మధ్య నిలబడి చూస్తుంటే ఆ ఇంట్లో ఏదో పిచ్చి పనులు జరిగాయనిపించింది. కానీ పనికి వచ్చిన వాళ్ళం కదా, ఎక్కువగా ఆలోచించలేదు. మా మేస్త్రి రాజు అన్న, పని త్వరగా ముగించేద్దాం, ఈ ఇల్లు నాకేదో నచ్చడం లేదు అన్నాడు. అది వినగానే మాకు అలానే అనిపించింది. కానీ మేమంతా మా సామాన్లు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం. అప్పటికే సాయంత్రమైంది. పనిని సరిగ్గా మొదలు పెట్టకుండానే చీకటి కమ్ముకుంది. మొదటి రోజున పని చాలా తక్కువే చేశాం. ఇంట్లోకి వెలుతురు సరిగ్గా రాదు, దీపాలు పెట్టించాలి అని యజమానిని అడిగాం. అతను, రేపు వరకు ఓపిక పట్టండి, లైట్ ఏర్పాట్లు చేస్తా అన్నాడు. అలా హాలు మధ్యలో ఒక చిన్న కాంతిలోనే కూర్చుని రాత్రి మిగిలిన సమయాన్ని గడిపే ప్రయత్నం చేశాం. రాత్రి 10 దాటింది. మేమంతా హాలులోనే పడుకున్నాం. గాలిలో తేమ ఎక్కువగా ఉంది, కానీ ఎందుకో చాలా చెమట పట్టిస్తోంది. వాతావరణం భయంకరంగా అనిపిస్తోంది. చుట్టూ ఓ విచిత్రమైన మౌనం. మా అంతా నిద్రపోయిన తర్వాతే మొదలైంది. మధ్యరాత్రి, ఒకంత గాఢమైన చీకటి, ఎవరికి తోచని మౌనం. ఒక్కసారిగా ఓ గదిలో గదగదలాడే శబ్దం వినిపించింది. నిద్రలో ఉన్న నేను చెవుల్లోకి అది దూరిన వెంటనే ఒక్కసారిగా లేచిపోయాను. నన్ను మెల్లగా చూసుకుంటూ మా పనివాళ్లలో ఒకడైన ముని కూడా నిద్రలోంచి లేచాడు. ఎక్కడో శబ్దం వచ్చింది, నువ్వు వినలేదా? ముని గట్టిగా అడిగాడు. అదే సమయంలో మేమున్న హాలుకు ఎదురుగా ఉన్న మూల గదిలో ఓ కదలిక కనిపించింది. చీకట్లో స్పష్టంగా కనిపించలేదు, కానీ ఎవరైనా నడుస్తున్నట్లు అనిపించింది. మేమిద్దరం కుర్చీలోంచి లేచి ఆ గదివైపు ముందుకెళ్ళాం. గదికి సమీపించగానే మళ్ళీ గదగదలాడే శబ్దం. ఈసారి స్పష్టంగా వినిపించింది. ఆ గదిలో ఏముందో చూడాలని మనసు ఆగలేకపోయింది. అక్కడే మొదలైంది మా అసలు భయంకర అనుభవం. నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది, నేను ముని నెమ్మదిగా ఆ గదివైపు అడుగులు వేస్తున్నాం. మిగిలిన వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. చీకటి గదిలోంచి వచ్చిందో ఏమిటో కానీ ఏదో ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిడి అనిపించింది. ముని నా చేయి పట్టుకుని బిగించిన తను వణుకుతున్నట్టు అనిపించింది. గది తలుపు కిటికీలు లేకుండా పూర్తిగా మూసేసి ఉన్నది. కానీ లోపలంచి గదగదలాడే శబ్దం వినిపిస్తోంది. తలుపు ముందుకు నెట్టబోతే అది అప్పటికే కొంచెం ఓపెన్ అయి ఉంది. మెల్లగా నెట్టేసరికి చప్పుడు లేకుండా తలుపు కాస్తా తెరుచుకుంది. లోపల కాస్త వెలుతురు మాత్రం పడుతోంది, కానీ అది తలుక్కుమని కనబడేలా లేదు. గదిలో ఎవరూ లేరు, కానీ అక్కడికి రాగానే వెనుక నుంచి చర్మం మాడిన దుర్వాసన తగిలింది. ఒక మూల చీకట్లోంచి కదలికలు స్పష్టంగా కనబడుతున్నాయి. మేమిద్దరం నోరెత్తకుండా చూస్తున్నాం. ఒక్కసారి తల తిప్పితే ఒక నల్లటి నీడ గదిలో నిలబడి ఉంది. స్పష్టంగా మాదిరి రూపం కాదు, కానీ అది మనిషి లాంటి ఆకారంలో ఉంది. ఏదో మూలకి అటు ఇటుగా కదులుతోంది. గట్టిగా పీల్చినట్టుగా శబ్దం వచ్చింది. గాలిలో ఆచ్ఛాదనగా ఏదో తేలిపోయినట్టు ఉంది. ముని నన్ను ఒక్కసారిగా లాగేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. నా గుండె గబగబా కొట్టుకుంది. తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. మేమిద్దరం పరుగు పెట్టి హాలులోకి వెనక్కి వచ్చేశాం. అప్పటికే రాజు అన్న లేచిపోయాడు. మా పరుగుతో అతనికి నిద్ర మెలకువ వచ్చి ఉంటుందేమో. మేమిద్దరం ఐశ్వాస పొడిచాం. ముని ఒళ్ళు మొత్తం చెమట పట్టిపోయింది. ఏం జరిగింది అని రాజు అన్న కళ్ళప్పగించి అడిగాడు. అన్నా, గదిలో ఎవరో ఉన్నారు, కానీ మనిషి కాదు, నీడలా ఉంది, ముని తడతడలాడుతూ అన్నాడు. రాజు అన్న కాస్తా జిడ్డు మొహం పెట్టి లైట్ తీసుకుని వెళ్ళాడు. మేమంతా వెనకే వెళ్ళాం. తలుపు పూర్తిగా మూసుంది. ఆ తలుపు మళ్ళీ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళామా అంటే గదిలో ఎవరూ లేరు, కానీ గదంతా ఒక దుర్వాసనతో నిండిపోయింది. మూలన ఉన్న గోడ మీద ముడతలు పడ్డ గుడిసె నూలులాగా గాలిలో కొట్టుకుపోతున్న బుగ్గ గుండ్రంగా ఉంది. అది గోడకి అంటుకుని కొద్దిసేపటి తర్వాత మాయం అయింది. రాజు అన్న నిశ్శబ్దంగా చూస్తూ, ఇదేంటో మామూలు విషయానికి కాదు, ఇక్కడ ఏదో నరికిపోయింది అని బుజ్జగించాడు. అదే సమయానికి ఇంటి బయట ఎవరో నడిచే శబ్దం. కానీ అర్ధరాత్రి కావడంతో అక్కడ ఎవరూ ఉండాల్సిన పని లేదు. మేమంతా ఒక్కసారిగా గేటు వైపు పరుగెత్తాం. బయటకు వచ్చి చూస్తే గేటు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. కాంతిలో సరిగ్గా కనిపించలేదు, కానీ ఒక సన్నగా పొడవుగా ఉన్న నీడ గేటు దగ్గరే నిలబడి ఉంది. మేమంతా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయాం. నడిరాత్రి ఆ దెయ్యంలా ఉన్న నీడ మమ్మల్ని అలా చూస్తూ ఉండిపోయింది. రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంతకుముందు ఏదైనా జరిగిందా? ఆ రాత్రి పూర్తిగా నిద్రపోకుండా గడిచిపోయింది.
ఎవరి గుండె కూడా చల్లబడలేదు. మేమంతా కూర్చుని గడిపేశాం. గేటు దగ్గర ఆ నీడ కనిపించినప్పటి నుంచి మేమంతా బయటకి వెళ్ళడానికి కూడా భయపడ్డాం. ఉదయం తొందరగా అయ్యేలా అనిపించింది. సూర్యుడు కనపడేంతసేపు బయటే కూర్చున్నాం. ఎప్పటికైనా వెలుగు పడాలనే భద్రత మమ్మల్ని కాస్త ధైర్యంగా చేసింది. ఏంట్రా బూతులా, రాత్రంతా భయపడి గడిపేస్తారా అంటూ మా మేస్త్రి రాజు అన్న గొంతెత్తాడు. అన్నా, రాత్రి ఏం జరిగిందో నీకర్థం కాదు. ఆ గదిలో ఏదో ఉంది. నీడలా, మనుషులా, కానీ ఏదో ఉంది. ముని ఒక్కసారిగా అరిచాడు. రాజు అన్న నమ్మినట్టు లేదు. ఏదైనా హాల్లో కూర్చుని వదిలేయండి, పని చేయకుంటే యజమానిని తేల్చేస్తా అంటూ చిరెత్తిపోయాడు. మేమంతా గమ్మునుండిపోయాం. కానీ మేము మళ్ళీ ఆ గదిలోకి వెళ్లాలని మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. ముందుగా ఇంట్లోని ఇతర గదుల సిమెంట్ పనులు మొదలెట్టాం. భోగిరి గ్రామంలోని స్థానికులలో ఒకరైన నరసింహం అనేవాడు మా దగ్గరికి వచ్చాడు. అతను ఇంటి యజమానిని పంపించినవాడు. మీరు ఇక్కడ పని చేస్తున్నారని వినగానే వచ్చాను. కానీ ఓ విషయానికి తెలుసా, మీరు ఉన్న ఈ ఇంటిని ఎవరూ లీజుకు తీసుకోరు, కొనుగోలు చేయరు కూడా అన్నాడు నరసింహం. ఏంద్రా, ఆ యజమాని ఇల్లు అమ్మాలని చూస్తున్నాడట కదా, రాజు అన్న అతడిని ఆసక్తిగా అడిగాడు. నరసింహం ముఖం మరింత హాలంతా రక్తఅక్షాంగా మారింది. ఇది కొంతకాలం క్రితం ఓ కుటుంబానికి చెందిన ఇల్లు, కానీ అక్కడి వాళ్లంతా రాత్రికి రాత్రే పోయారు. పోయారంటే ముని ఒక్కసారిగా నిలబడిపోయాడు. అది ఎవరికి తెలియదు, కానీ కొందరు వాళ్ళు చనిపోయారని, మరికొందరు పోయారంటారు. ఆ ఇంట్లో రాత్రివేళ జరిగే చీకటి నీడలు ఇంకా అక్కడే ఉన్నాయట. మేమంతా ఒక్కసారిగా ఆ మాట విని నిశ్శబ్దంగా మారిపోయాం. మేము నిన్ను చూశాం, ఆ నీడలు నిజమే అని రాజు అన్న మాత్రం ఇంకా నమ్మకపోవడంతో, బూతులు వదిలే, మనం సాయంత్రం వరకు పని చేయాల్సిందే అని అన్నాడు. నరసింహం మనల్ని చూస్తూ, సాయంత్రం అయ్యాక త్వరగా వెళ్ళిపోండి, ఆ ఇంట్లో చీకటి పడిన తర్వాత ఉండడం మంచిది కాదు అంటూ మెల్లగా వెళ్ళిపోయాడు. రాజు అన్న తన పని మొదలు పెట్టాడు. మేమంతా కూడా మనసులో భయం ఉన్నా బయటకి ఆ భయాన్ని చూపించకుండా పని చేస్తూనే ఉన్నాం. కానీ ఆ ఇంట్లోని దయ్యం మమ్మల్ని వదిలిపెట్టకపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఇంట్లో ఓ మూలగోడ దగ్గర సిమెంట్ దాటిస్తుంటే మా వర్కర్ కిషోర్ ఒక్కసారిగా భయంతో అరిచాడు. అన్నా, గోడ మీద రక్తపు మరకలు. మేమంతా అక్కడికి పరుగెత్తి వెళ్ళాం. నరసింహం చెప్పిన కథ నిజమని మేం ఇప్పుడు పూర్తిగా నమ్మిపోయాం. కిషోర్ అరుపుతో మేమంతా అక్కడికే పరుగెత్తాం. గోడ మీద పెద్దగా ఒక చారలా ఉన్న ఎర్రని మరక కనిపించింది. అది ఎప్పుడు పడిందో, ఎలా వచ్చిందో మాకెంత ఆలోచించినా అర్థం కాలేదు. రాజు అన్న ముందుకెళ్ళి చేత్తో తాకి చూశాడు. అది పాత రక్తపు మరకలా ఉంది, కానీ ఇంకా కొంచెం తడిలాగా ఉంది. ఇది వినగానే మేమంతా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయాం. ముని చేయి అంచుకుని, అన్నా, ఇది మామూలు విషయానికి కాదు, ఇక్కడ పూర్వం ఎవరైనా చనిపోయినట్టు ఉంది. రాజు అన్న కాస్త మౌనంగా నిలబడ్డాడు. అసలు ఈ ఇల్లు ఎలా ఉందో, గతంలో ఇక్కడ ఎవరు ఉండేవారో ఎవరూ సరిగ్గా చెప్పలేదు. ఇల్లు చాలా పాతదే అయినా దీనిలో పని చేయాలని ముందు అంత భయం అనిపించలేదు. కానీ నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుకొస్తే ఒళ్ళు గగుర్పాటయ్యేది. నరసింహం చెప్పిన మాటలు, ఆ నీడలు, ఇప్పుడు గోడ మీద కనిపిస్తున్న రక్తపు మరకలు, ఇవన్నీ కలిపి మా లోపల ఆందోళనను పెంచాయి. నాయనా, ఇది గోడ మీద ఎప్పటినుంచో ఉండేలా ఉంది, మనం దాన్ని మరిచిపోవడమే మంచిది, పని చేయాలి అంతే అని రాజు అన్న గట్టిగా చెప్పాడు. కాని మేమంతా తలలు ఊపలేదు. ఒక రకంగా అందరికీ ఇప్పుడు ఈ ఇల్లు హాయిగా అనిపించడం మానేసింది. కిషోర్ మెల్లగా అడిగాడు, మరి ఇది ఏదైనా చెడ్డ విషయానికి అయితే ఇక్కడ పనిచేయడం మంచిదా? రాజు అన్న కాస్త కోపంగా, ముద్దుగా భయపడకండి, పని చేయండి అని అన్నాడు. అంతలోనే గది మూలన ఉన్న కిటికీ దగ్గర గాలి గట్టిగా వీచింది. ఆ గాలిలో ఏదో వింత మసకగా కదిలే నీడ కనిపించింది. మేమంతా ఒక్కసారిగా గబగబా దాన్ని చూసాం. ఆ నీడ మెల్లగా గోడ వెంబడి కదులుతూ గదిలో లోపలికి వెళ్ళిపోయింది. మేమంతా ఒక్కసారి ఒక్కరికొకరు భయంతో చూసుకున్నాం. ఈసారి రాజు అన్న కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ముని తడబడి, అన్నా, ఇదే ఆ నీడ, రాత్రి చూశాం, ఇప్పుడు మళ్ళీ కనిపించింది. రాజు అన్న చేతిలో ఉన్న పనిముట్టు నేలకేసి కొట్టాడు. సాయంత్రం దాకా పని చేద్దాం అంతే, రాత్రి మళ్ళీ ఇక్కడ ఉండటానికి ఒప్పుకోవట్లేదు, ఇక్కడ ఏదో గబ్బి ఉంది. ఆ మాటలు విన్నాక మేమంతా ఒకంత ఊపిరి పీల్చుకున్నాం. కానీ పని చేసుకుంటూనే మనసులో భయం మాత్రం తగ్గలేదు. ముందు భాగం గోడ మీద ఉన్న రక్తపు మరకల దగ్గర మళ్ళీ పనికి నెమ్మదిగా మొదలు పెట్టాం. కానీ సాయంత్రం అయ్యేలోపు మేమంతా మళ్ళీ ఇంకో భయంకరమైన విషయాన్ని చూడబోతున్నాం. సాయంత్రం సమయం దగ్గరపడే కొద్దీ ఇంట్లో వాతావరణం మరింత భయంకరంగా మారిపోయింది. ఎండ తగ్గినప్పటికీ ఇంట్లోని గదులు మరింత చీకటిగా అనిపించసాగాయి. ఇంటి ముందు ఉన్న చెట్ల పొదల్లోంచి ఏవో విసురుగా గాలి వీసినట్టు గమనించరాని గోంగులు వినిపించాయి. రాజు అన్న పని ముగించి
అందరూ పనులు ఓ రేంజ్లో పూర్తి చేసుకున్నాం. ఇంకెప్పుడు ఇక్కడ రాత్రి ఉండొద్దు అని చెప్పాడు. అందరూ తల ఊపారు. నరసింహం చెప్పిన మాటలు మనందరికీ నిజం అనిపించింది. కానీ ఇంట్లో ఉండాల్సిన సామాన్లను సర్దిపెట్టుకుంటూ ఉండగానే మేమందరం మరోసారి హడలిపోయే సంఘటనకు సాక్షులయ్యాం. దాని ప్రారంభం చిన్నదే. కిటికీ దగ్గర ఉన్న చీపురును తీసేందుకు ముని ముందుకు వెళ్ళాడు. ఆ చీపురు ఒక్కసారిగా నేలపై తానే లేచి కదలడం మొదలుపెట్టింది. ముని భయంతో వెనక్కి ఉరుక్కొచ్చాడు. అన్నా అన్నా చూస్తున్నావా? మేమంతా ఆ దృశ్యాన్ని చూస్తూ కుదురుగా నిలబడిపోయాం. అది చీపురేనా లేక ఏదైనా దయ్యం దానిని కదిలిస్తోందా? రాజు అన్న ముందుకెళ్ళి ఆ చీపురును ఒక్కసారిగా చేతితో పట్టుకునేలోపే అది గాల్లోకి ఎగిరి వెనుక గోడకు గట్టిగా తాకింది. ఓ మై గాడ్! కిషోర్ కాళ్ళు వణికిపోయాయి. రాజు అన్న మొహం వణుకుతో ఇది సహజమైనది కాదు. అంతే. మేమందరం వెంటనే పనిముట్లు తీసుకుని ఇంటి బయటకు పరుగులు పెట్టాం. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒంట్లో రక్తం గడ్డకట్టినట్టు బయటకు వచ్చేశాం. గేటు దగ్గర నిలబడేలోపే ఆ ఇంట్లోంచి మళ్ళీ ఆ చప్పుళ్ళు. ధప్ ధప్ ధప్. పోయిన రాత్రి మేము విన్నదే ఇది. అదే అడుగుల శబ్దం. కానీ ఇప్పుడు అది గదిలో కాదు, ఇంటి బయటకు వస్తోంది. మేమంతా గేటు తెరిచి ఊహించని వేగంతో రోడ్డుపైకి పరిగెత్తాం. ఎవరూ వెనక్కి తిరిగి చూడాలనుకోలేదు. గత 3 రోజులుగా మేము ఎదుర్కొన్నది ఏదో మామూలు భూతం కాదు. ఇది అసలు ఇక్కడికి చెందినదే కాదు. ఇది 1-2 రోజులు కాదని చాలా కాలంగా ఇక్కడే ఉన్నట్టు ఉంది. ఇప్పుడు మేము ఆ ఇంటిని విడిచిపెట్టి పారిపోయాం. కానీ అది మమ్మల్ని వదిలిపెడుతుందా? మేమంతా ఊపిరి సడచకుండా రోడ్డుపై పరుగెత్తుతూనే ఉన్నాం. ఎవరూ వెనక్కి తిరిగి చూసేవారు కాదు. భయంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. మనస్సులో ఒక్కటే ఆలోచన, ఆ ఇంటి దగ్గరకు మళ్ళీ వెళ్ళకూడదు. అంతలో ముని ఒక్కసారిగా కింద పడిపోయాడు. అరే ముని అని రాజు అన్న అరిచాడు. మేమంతా వెనక్కి తిరిగి చూశాం. ముని కాళ్ళు ఏదో చిక్కుకున్నట్టుగా గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అతని చప్పట్లు, కేకలు మమ్మల్ని గజగజ వణికించేశాయి. నన్ను లేపండిరా, ఏదో పట్టుకుంది, నన్ను వదలడం లేదు. మేమంతా వెనక్కి వచ్చి మునిని పైకెత్తే ప్రయత్నం చేశాం. కానీ అతని కాళ్ళు చూస్తే మమ్మల్ని మళ్ళీ గుండె ఆగిపోయేలా చేసింది. ముని కాళ్ళు ఎర్రగా మారిపోయి పెద్ద నలుపు చారలతో వణుకుతున్నాయి. ఇది ఏమిట్రా? రాజు అన్న భయంతో అరిచాడు. మేమంతా అతన్ని లేపడానికి ఎంత ప్రయత్నించినా అతనికి ఏదో భయంకరమైన బలం తగిలినట్టుగా అనిపించింది. కిషోర్ వెనక్కి చూస్తూ గట్టిగా అరిచాడు. ఇంట్లోంచి అది మళ్ళీ వస్తోంది. ఇంతసేపు మేమంతా వెనుక ఏముంది అని చూడలేదు. కానీ కిషోర్ మాట విన్నాక వెనక్కి తిరిగి చూశాం. చీకటిలోంచి కదులుతున్న పెద్ద నీడ మళ్ళీ బయటకు వస్తోంది. 2 తలతల మెరిసే కళ్ళతో దానివైపు చూస్తూనే ఉన్నాం. రాజు అన్న నన్ను లేపు, ముని ఏడుపుతో అరిచాడు. రాజు అన్న ఒక్కసారిగా భయాన్ని పక్కన పెట్టి పట్టుకోముని, మనం పోదాం అంటూ అతన్ని పైకెత్తాడు. మేమంతా కలిసి గట్టిగా లాగే అతన్ని లేపేలోపే ముని వెనక ఉన్న నేలలోంచి 2 పొడవైన నల్లని చేతులు బయటకొచ్చాయి. అరేరే! ముని హడలిపోయాడు. అవి ముని కాలును గట్టిగా పట్టుకుని లాగుతున్నాయి. అవి మానవ చేయులే కాదు, నల్లగా కుళ్ళిపోయినవే. మేమంతా గట్టిగా లాగుతూ ఉండగానే ముని ఒక్కసారిగా పైకి లేచిపోయాడు. ఆ నల్ల చేయులు వెంటనే నేలలోకే మాయమయ్యాయి. కానీ మేమంతా ఇకపై ఆ ఇంటి దగ్గర నిలబడే పరిస్థితి లేదు. పరిగెత్తడమే ఒక్కటే మార్గం. ఇంకో 5 నిమిషాల్లోనే మేమంతా ఊరి చివర ఉన్న ఓ చిన్న మందిరం దగ్గర ఆగిపోయాం. అంతవరకు కూడా మా గుండెలు గబగబా కొట్టుకున్నవే. ముని కాళ్ళు నొప్పిగా మారిపోయాయి. కానీ అతను ఇంకా భయంతో వణుకుతూనే ఉన్నాడు. ఇది మనల్ని వదిలిపెట్టదు, మనం తప్పించుకోలేం. రాజు అన్న కళ్ళల్లో తొలిసారి భయం కనబడింది. మనమే ఓ తప్పు చేశాం, ఇప్పుడు అది మన వెంటే వస్తోంది. మందిరం దగ్గర చేరినప్పటికీ మేమంతా ఇంకా వణుకుతూనే ఉన్నాం. మనం భయంతో ఊపిరి సరిగా పీల్చుకోవడానికి కూడా టైం తీసుకోవాల్సి వచ్చింది. కానీ మనం బయటపడ్డామా లేక అది ఇంకా మన వెనకదా? ముని ఇంకా వణుకుతూనే ఉన్నాడు. అతని కాళ్ళు నలుపు మచ్చలతో నిండిపోయాయి. మేమంతా టార్చ్ వేసి చూశాం. అతని చర్మం మీద గట్టిగా గీతలు పడ్డాయి. అవి మామూలు గీతలు కావు, అసలు మానవ చేతులతో వచ్చిన గీతలే కావు. కిషోర్ గబగబా, ఇది సింపుల్ గాయాలు కావు, అది మనపై పడేసిన శాపం లాంటిది అని అరిచాడు. రాజు అన్న ఊపిరి పీల్చుకుంటూ, నాయనా, ఇది నిన్న మొన్నటి ఆత్మ కాదు. ఇది దశాబ్దాల నుంచి అక్కడ ఉందేమో. మనం ఇంటికి అడుగు పెట్టిన క్షణం నుంచి అది మన వెంట పడి ఉంది. మందిరం ముందు ఓ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. మేమంతా అతని దగ్గరికి వెళ్ళి, బాబాయ్, మేము ఆ పాత ఇంట్లో పని చేయడానికి వెళ్ళాం. కానీ అక్కడ ఏదో భయంకరమైనది ఉంది అని చెప్పాం. అతను కళ్ళను పెద్దవిగా చేసుకుని మమ్మల్ని ఒక్కసారి గమనించాడు. మీరు ఎక్కడికి వెళ్లారంటే, మురళి చెరువు పక్కనే ఉన్న ఆ పాత ఇల్లు. ఆ మాట వినగానే వృద్ధుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మీరు మూర్ఖులు, అక్కడ ఎన్నేళ్లుగా ఎవరూ అడుగు పెట్టరు.
అక్కడ అడుగు పెడితే మీరు తిరిగి రావటం చాలా కష్టం. ముని వణుకుతూ, బాబాయ్, అది ఇంకా మన వెంట వస్తుందా అని నెమ్మదిగా అడిగాడు. వృద్ధుడు మెల్లగా ముని కాళ్ళని గమనించాడు. గంభీరంగా తల ఊపాడు. ఒకసారి అది మీను స్పృశించిందంటే ఇక మీరు గట్టెక్కడం చాలా కష్టం. ఇది మామూలు దెయ్యం కాదు, ఇది ఒక శాపగ్రస్త ఆత్మ. శాపగ్రస్త ఆత్మ. మేమంతా ఒక్కసారి మౌనంగా అతని మాటలు విన్నాం. అతను నెమ్మదిగా చెప్పసాగాడు. ఆ ఇంటిలో ఏదో ఒక భయంకరమైన హత్య జరిగింది. ఆ ఆత్మ ఆ ఇంటిని వదిలిపెట్టదు. మీకు తెలుసా, ఆ ఇంట్లో గతంలో పని చేసిన కార్మికులు కూడా అలానే మాయమయ్యారు. మేమంతా ఒక్కసారిగా చలించిపోయాం. కిషోర్ వణుకుతూ, మాయమయ్యారా అని అడిగాడు. వృద్ధుడు తల ఊపాడు. ఎవరైతే ఆ ఇంట్లో పని చేసినారో వాళ్ళు అందరూ మెల్లగా అదృశ్యమయ్యారు. వాళ్లలో ఎవరు తిరిగి తమ ఊళ్లకు వెళ్ళలేదు. వాళ్ల ఆచూకీ కూడా లభించలేదు. ముని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. నాకు ఒళ్ళు చలించిపోతుంది. అది ఇంకా మన వెనకాలే ఉందేమో. అందరం ఒక్కసారిగా మౌనంగా ఉన్నాం. ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుండి వచ్చేశాం. కాని మనం తప్పించుకున్నామా, లేక అది ఇంకా మన వెంట వచ్చిందా? ఆ వృద్ధుడి మాటలు వినగానే మొత్తం ఒళ్ళు గగురు పొడిచిపోయింది. మేమంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఏమిట్రా ఇది? మనం ఎక్కడ చిక్కుకున్నాం? ముని కాళ్ళు ఇంకా కుళ్ళిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. చర్మం మీద నల్లటి చారలు మరింత పెరిగిపోతున్నాయి. ఆయన చెప్పినట్టు అది ముని గట్టిగా పట్టుకున్న తర్వాత వదలకపోవచ్చా? బాబాయ్, ఎవరైనా కాపాడగలరా? రాజు అన్న నెమ్మదిగా అడిగాడు. వృద్ధుడు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, ఆ ఇంటి బలిదానం పూర్తయ్యే వరకు అది నిద్రపోదు. మీరు ఇప్పటికే దాని బలిలా మారిపోయారు. ఆ మాట విన్న వెంటనే ముని ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. అరే ముని, మేమంతా అతన్ని పట్టుకోవడానికి వెళ్ళాం. కాని అతని శరీరం నెమ్మదిగా వణుకుతున్నట్టు ఉంది. ముని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. నోటితో ఏదో అస్పష్టంగా మాట్లాడుతున్నాడు. దీని అర్థం ఏమిట్రా? కిషోర్ భయంతో అరిచాడు. వృద్ధుడు మునిని దగ్గరగా చూస్తూ నెమ్మదిగా చెప్పాడు. ఇది దాని ప్రభావం. అతన్ని మెల్లగా ఆక్రమిస్తోంది. ముని మెడలో ఊడిపోతున్నట్టు ఊపిరి ముసిరిపోయింది. ఒక్కసారిగా తన చేతులు నేల మీద గట్టిగా అరిచేలా పుట్టాడు. ఒక భయంకరమైన అరుపు బయటకు వచ్చింది. అది ముని స్వరం కాదు. ముని ముఖం పైకి లేపి చూస్తే ఆయన కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. మేమంతా వెనక్కి వెళ్ళిపోయాం. ఇదేమిట్రా? ముని ఏమైపోయాడు? ఆ వృద్ధుడు నెమ్మదిగా తల ఊపాడు. ఇది అతను కాదు, అది అతనిలోకి ప్రవేశించింది. ముని ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టాడు. అది మన ముని నవ్వు కాదు. అది భయంకరంగా చెప్పగా శవం నవ్వినట్టు ఉంది. మీ అందరూ తప్పించుకోలేరు. ముని స్వరం పూర్తిగా మారిపోయింది. ముని ఆ భయంకరమైన స్వరం వినగానే మేమంతా వణికిపోయాం. అతను నేల మీద కూర్చుని నల్లగా మారిన కళ్ళతో మమ్మల్ని గమనిస్తున్నాడు. ఇది ముని కాదురా. రాజు అన్న వెనక్కి తగ్గాడు. మీ అందరూ తప్పించుకోలేరు, ముని నిదానంగా చెప్పాడు. అతని గొంతు లోతుగా మారిపోయింది. అది మన ముని గొంతు కాదు. ఒక్కసారిగా ముని శరీరం గాల్లో లేచిపోయాడు. అరేరే, మేమంతా భయంతో వెనక్కి తగ్గాము. ఆ వృద్ధుడు మునిని గమనిస్తూ, ఇది పూర్తిగా దానివశమవ్వడానికి మిగిలిన క్షణాలు మాత్రమే అని నెమ్మదిగా అన్నాడు. దీన్ని ఎలా ఆపాలి బాబాయ్? రాజు అన్నా ఉడుకుతూ అడిగాడు. వృద్ధుడు తన చేత్తో ముని వైపు చూపించి, దీనికి పరిష్కారం ఒక్కటే. మీలో ఎవరో ఒకరు అతనికి బలవ్వాలి. ఏమిట్రా? మేమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ముని గాల్లో తిరుగుతూనే ఉన్నాడు. అతని నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. మనల్ని వదిలేయి ముని, కిషోర్ కేక వేశాడు. కానీ ఇది ముని మాట కాదు. అది ముని మీద అధికారం చెలాయిస్తోంది. నేను ఒక బలిదానం కావాలి, ముని నెమ్మదిగా అన్నాడు. అతని గొంతు విరూపంగా మారింది. అక్కడే ఓ చిన్న విగ్రహం పడి ఉంది. వృద్ధుడు దాన్ని తీసుకుని ముని మీదకి విసిరాడు. అరరర్రర్! ముని ఆ భయంకరమైన అరుపు చేస్తూ ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు. అతని శరీరం విరుచుకుపడినట్టు కదిలింది. అతను శ్వాస తీసుకోవడం మామూలుగా మారుతోంది. కాని ఇప్పటికీ అతని చర్మం నల్లగా మారిపోయినట్లే ఉంది. బాబాయ్, ఇక ముని క్షేమంగా ఉన్నాడా? వృద్ధుడు తల ఊపాడు. ఇంకా కాదు, అది అతని శరీరం వదిలిపెట్టలేదు. ఇది తాత్కాలికమే. ఇప్పుడిప్పుడే అసలైన హర్రర్ ప్రారంభమవుతుంది. ముని తాత్కాలికంగా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ మనందరి మనసుల్లో ఒక్కటే భయం, ఇది నిజంగా అంతమైపోయిందా, లేక ముని శరీరం ఇంకా దానివశమై ఉందా? వృద్ధుడు ముని గట్టిగా చూస్తూ, ఇది పూర్తిగా వెళ్ళిపోలేదు. ఇది కేవలం తాత్కాలిక సమాధానం అని నెమ్మదిగా అన్నాడు. అయితే ముని ఇంకా ప్రమాదంలోనే ఉన్నాడా? కిషోర్ గట్టిగా అడిగాడు. అయితే అదే సమయంలో ముని కళ్ళు ఓపెన్ అయ్యాయి. అతని శరీరం ఒక్కసారిగా విరుచుకుపడి ఆహా అని విరుచుకుపడ్డాడు. మేమంతా భయంతో వెనక్కి తొందరగా తగ్గాం. అతని కళ్ళు నల్లగా మారాయి. నోటి నుంచి నల్లటి ద్రవం కారుతోంది. అతను వృద్ధుడిని చూసి, నువ్వు నన్ను ఆపలేవు, ఇది నా శరీరం అని భయంకరంగా అరిచాడు. ఒక్కసారిగా ముని గాల్లో లేచిపోయాడు. బాబాయ్, ఇది నిజంగా అతని మీద నుండి పోవడం లేదా? వృద్ధుడు కళ్ళలో బాధతో, ఇది ఒక శాపం.
ఇది ఒక్కరోజులో పోదు. అది తన కోసం ఒక బలిని కోరుకుంటోంది. అది లేకపోతే ఇది మనందరినీ వదిలిపెట్టదు అని అన్నాడు. అందరం నిశ్శబ్దంగా ఉన్నాం. ముని శరీరం భయంకరంగా విరుచుకుపడుతోంది. అతను తన నెత్తినే నేలకి కొట్టుకుంటూ ఈ నొప్పి, ఈ నొప్పి అని అరుస్తున్నాడు. అది ఎవరో ఒకరిని తీసుకువెళ్ళడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు మనం ఏమి చేయాలి బాబాయ్? రాజు అన్న వేగంగా అడిగాడు. వృద్ధుడు తన చేతిని నెమ్మదిగా పైకెత్తి, ఒకటే మార్గం ఉంది. మీరు అందరూ కలిసికట్టుగా దాన్ని ఎదిరించాలి. లేదంటే ఇది మిమ్మల్ని ఒక్కొక్కరుగా తీసుకుపోతుంది. ముని ఒక్కసారిగా భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. మీరు ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మీ జీవితాలు నా వశమే. ఇది అసలు ముగిసిన కథ కాదు. అసలైన భయం ఇప్పుడే మొదలైంది. ముని ఆ భయంకరమైన నవ్వు మమ్మల్ని మునుపటి కంటే ఎక్కువ వణికించింది. అది మన ముని కాదు, అది ఇంకెవరైనా. వృద్ధుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. ఇంకా ఆలస్యం చేయకండి, దాన్ని పూర్తిగా నిలిపివేయాలి. ఎలా బాబాయ్? రాజు గట్టిగా అడిగాడు. వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు. మీ అందరిలో ఎవరో ఒకరు ఈ బలిదానం ఆపడానికి సిద్ధంగా ఉండాలి. ఆ మాట వినగానే మనం అందరం ఒక్కసారిగా దిగ్భ్రాంతిగా అయ్యాం. ఏమిటి బాబాయ్? కిషోర్ నెమ్మదిగా అడిగాడు. దెయ్యం కోరుకునే బలి తప్పకుండా కావాలి. అది లేకపోతే ఇది మిమ్మల్ని విడిచిపెట్టదు. మేమంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యాం. అలా అనకండి బాబాయ్, మనం ఇంకో మార్గం వెతుకుదాం, రాజు అరిచాడు. అయితే అప్పటికే ముని భయంకరంగా కదలడం మొదలుపెట్టాడు. బలి కావాలా? అతని నోటి నుండి ఒక విచిత్రమైన స్వరం వచ్చింది. నాకు మీ అందరి రక్తం కావాలి. ఒక్కసారిగా అతను గాల్లో లేచిపోయాడు. విడుదల చేయి ముని, కిషోర్ గట్టిగా అరిచాడు. ముని కళ్ళు నల్లగా మారిపోయాయి. అతను ఒక్కసారిగా రాజు వైపు దూకాడు. రాజు, మేమంతా కేకలేశాం. అయితే ఆ క్షణంలోనే ఒక పెద్ద నిప్పుకణం గాల్లో మెరిసింది. వృద్ధుడు తన చేతిలో మంత్రాలను బ్రహ్మరిస్తూ ఒక చిన్న కుంభాన్ని ముని మీద విసిరాడు. ఊరుకోరర్! ముని భయంకరంగా కేకలేశాడు. అతని శరీరం పూర్తిగా వెనక్కి లేచి నేల మీద అరిగిపోయినట్టు వణికింది. ఇది పూర్తిగా పోకపోతే మనం ఇంకా సురక్షితంగా లేము, వృద్ధుడు తీవ్రంగా అన్నాడు. అయితే దీన్ని పూర్తిగా అంతమొందించడానికి ఏం చేయాలి? వృద్ధుడు తల ఊపుతూ, దానికి సమయం రాలేదు. కానీ మీరు అందరూ ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నారు. ఇంకా అంతమైపోలేదా? అసలైన భయం ఇంకా మిగిలే ఉంది. ముని విరుచుకుపడి నేలపై తూలుతూ, విరుచుకుపడిన శరీరంతో మెల్లగా ఊగుతూ కనిపించాడు. అతని శరీరం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అది ఇంకా సమయం కోసం వేచి ఉంది. బాబాయ్, ఇప్పుడైనా ముని రక్షించబడినట్టేనా? రాజు ఆశగా అడిగాడు. ఇంకా కాదు, వృద్ధుడు తల ఊపాడు. ఇది పూర్తిగా వెళ్ళిపోలేదు. దీని ఆకలి తీరలేదు. అంతే. ముని ఒక్కసారిగా తన నెత్తినే నేలకేసి బలంగా కుట్టుకున్నాడు. అతని శరీరం విరుచుకుపడి నల్లటి ద్రవం అతని నోటి నుంచి కారడం మొదలైంది. ఇదే చివరి సమయం. దీన్ని పూర్తిగా అదుపు చేయకపోతే ఇది మనల్ని వదిలిపెట్టదు. అదే సమయంలో ఇల్లు మొత్తం ఊగిపోయింది. గోడల మీద విరుపులు ఏర్పడ్డాయి. చుట్టూ ఉన్న సిమెంట్ పనులు ఒక్కొక్కటిగా తెగిపడిపోతున్నాయి. బాబాయ్, ఇల్లు ఎందుకు కదులుతోంది? ఈ ఇల్లు పూర్తిగా ఆసక్తి వశమైపోయింది. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. అందరం భయంతో ముని దగ్గరకు వెళ్లి అతన్ని లేపేందుకు ప్రయత్నించాం. కానీ అతని శరీరం అదృశ్యమవుతున్నట్లుగా ఉంది. ఇది ఏమిటి బాబాయ్? ముని కాస్త క్షీణిస్తున్నాడు. వృద్ధుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అతని చేతిని పట్టుకుని ఒక మంత్రం చదవడం ప్రారంభించాడు. ముని ఒక్కసారిగా తూలుతూ కింద పడిపోయాడు. అతని కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. ఆ క్షణంలోనే ఇల్లు ఒక్కసారిగా భీకరమైన శబ్దంతో భూమికి ఒరిగిపోయింది. మేమంతా ఆస్తిపాస్తులా పక్కకి దూకి పడిపోయాం. పొగ మంచులాగా చుట్టూ కమ్మేసింది. అందరూ తేలికగా గాయం అయ్యాం. కానీ ముని ఇంకా కదలడం లేదు. బాబాయ్, ముని ఊపిరి తీసుకుంటున్నాడా? వృద్ధుడు అతని చెవికి దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా చూశాడు. అతను ఒక్కసారిగా ఓపికగా తల ఊపాడు. ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ ముని భయంకరంగా ఊపిరి తీసుకున్నాడు. అతని నోటి నుండి ఒక ఆకుపచ్చటి పొగ బయటకు వచ్చింది. అది మెల్లగా గాల్లోకి లేవడం మొదలుపెట్టింది. అందరం భయంతో వెనక్కి తగ్గాం. ఇది నిజంగా ముని శరీరం వదిలిపెట్టిందా? లేక మరో అవతారం దాల్చిందా? ఇది మనల్ని వదిలిపెట్టిందా? లేక ఇంకోసారి మన మీదే దాడి చేస్తుందా? ఏమైందో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఒక్క విషయానికి మాత్రం స్పష్టం. ఈ ఇల్లు ఇప్పటికీ శాపగ్రస్తమే.